ఇల్లు సిద్ధం, లబ్ధిదారులు దూరం. సో, సామూహిక గృహప్రవేశాలకు 1,00,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తి. జనవరి 3న లబ్ధిదారులకు అందజేయాలని అధికారులు ప్రయత్నాలు. ముహూర్తాలు లేకపోవడంతో ముందుకు రాని లబ్ధిదారులు. మళ్ళీ వాయిదా పడే అవకాశం. సో, పేదలకు ఇల్లు 2 అడుగులు ముందుకు, 4 అడుగులు వెనక్కు వెళుతుందన్న అయితే సామెత అయితే వస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా డిసెంబర్ నెలలో కేవలం 80% మాత్రమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో ఉన్నతాధికారులు ఆ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికైతే తీసుకెళ్లారు. అయితే ఇల్లు అయితే పూర్తయి రేపైతే పంపిణీ చేయాలనుకున్నారు. కానీ ముందుకు రాని లబ్ధిదారులు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సంక్రాంతి ముందు పుష్యమాసంలో గృహప్రవేశాలకు అనువైన సమయం కాదని ముహూర్తాలు లేకపోవడంతో ఇల్లులు తీసుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావటం లేదు. క్షేత్రస్థాయిలో అధికారులు లబ్ధిదారులతో అవగాహన సదస్సు నిర్వహించి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని సహకరించాలని చెప్పి విజ్ఞప్తి అయితే చేశారు. అయితే మంచి రోజులు కాకుండా ఇళ్లలోకి ఎలా ప్రవేశిస్తారని వారైతే ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట. ఇక ఫిబ్రవరిలో సామూహిక గృహప్రవేశాలు 1,00,000 గృహాల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని జనవరి చివరిలో కానీ ఫిబ్రవరిలో కానీ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరిలో ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో ఆ దిశగా అడుగులైతే వేస్తూ ఉన్నారన్నమాట. అయితే మార్చి నాటికి మరో 50,000 ఇల్లు. కూటమి ఇచ్చిన 1,00,000 ఇళ్ల లక్ష్యాలను గృహ నిర్మాణ శాఖ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో మార్చి నాటికి మరో 50,000 ఇళ్లను పూర్తి చేయాలని తాజాగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి టార్గెట్ విజయవంతంగా పూర్తి కావడంతో కొత్త లక్ష్యాలను సాధించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 1,00,000 గృహ ప్రవేశాల కార్యక్రమం కూడా వాయిదా పడటంతో ఈ ఏర్పాట్లపై ఇంకా మరో 50,000 ఇళ్ళని అయితే పూర్తి చేయాలని భావిస్తున్నారన్నమాట. సో, దీన్ని బట్టి ఇంకొక 50,000 ఇళ్ళు అయితే అర్జెంటుగా మార్చికల్లా కట్టేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే ప్రజెంట్ కడుతున్నారో వాళ్ళ చేత కట్టించేస్తారన్నమాట. సో, మరి కొంతమంది అయితే కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది ఏమో కట్టిన వాళ్ళకైతే డబ్బులు వెంటనే ఇస్తాం కట్టుకోమని చెప్తున్నారన్నమాట. సో, ఈ విధంగా జరుగుతుంది ఏపీలోని. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.